బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందన్నారు. గోదావరి కృష్ణా నదిలో మొత్తం 1500 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇస్తే ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు సంబంధించిన ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం కానున్నారు. అలాగే ప్రధానిని కలిసి ప్రాజెక్టుతో తెలంగాణకు తలెత్తే సమస్యను వివరించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ పాపమే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందన్నారు. గోదావరి కృష్ణా నదిలో మొత్తం 1500 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇస్తే ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోమని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం కానున్నారు. అలాగే ప్రధానిని కలిసి ప్రాజెక్టుతో తెలంగాణకు తలెత్తే సమస్యలను వివరించనున్నారు.